బ్యాలెట్కి ఈవీఎంకి ఉన్నటువంటి తేడా ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది అనుకుంటా. వాస్తవంగా ఈవీఎంలు కౌంటింగ్ అయితే కనుక ఉదయాన్నే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు, ఆ తర్వాత ఇప్పుడు ఒక డివిజన్ ఉందంటే డివిజన్ మొత్తం మీదన కలిపి ఒక ఈవీఎం సరిపోతుందా, 2 ఈవీఎంలు సరిపోతుందా, 3 ఇట్లా లెక్క ఉంటాయి. ఆ ఈవీఎంలన్నింటినీ ఒకసారి కౌంట్ వేసేస్తే అయిపోతుంది. మొత్తం 10-11 టోటల్ ఎవరెన్ని గెలుచుకున్నారన్నటువంటి తెలుస్తుంది. అదే బ్యాలెట్లకు వచ్చేటప్పటికి బ్యాలెట్లన్నింటినీ ముందు పాతిక అంటే ఒక పెద్ద డ్రమ్ములో వేసి ఆ డ్రమ్ములో మొత్తం కుదిపి ఆ తర్వాతన వాటిని పాతిక ఒక ఇది పెట్టి బొత్తిలాగా పెట్టి దానికి రబ్బర్ బ్యాండ్ వేసి ఆ తర్వాతన అందరు ఎదురుగుండా ఓపెన్గా చూపెడుతూ దాంట్లో ఎవరికి ఏంటి అన్నటువంటి దాంట్లో వేసి దాన్ని విడదీసి ఆ తర్వాతన లెక్క తీసుకురావాలి. అప్పుడు మళ్ళీ ఎవరెవరికి